సాసెస్ లేకుండా గోబీ రైస్ టేస్టీగా చేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ గోబీ క్లీన్ చేసుకోండి. తర్వాత రైస్ పెట్టుకోండి. పొడి పొడిగా ఉడికించుకోవాలి రైస్. నెక్స్ట్ క్లీన్ చేసుకున్న గోబీలో ఉప్పు, కారం, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ ప్లస్ 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫుడ్ కలర్ అండి. ఇది న్యాచురల్ ఫుడ్ కలర్, పాప్రికా ఎక్స్ట్రాక్ట్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది. ఇప్పుడు ఈ స్పైసెస్ అన్నీ గోబీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గోబీ డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా టిష్యూ పేపర్లో తీసేసుకోండి. తర్వాత తిరగమాత కోసం కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆనియన్స్, కరివేపాకు, కొంచెం జీడిపప్పు వేసుకొని లైట్గా వేయించుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన 4-5 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి వేసుకోండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి సపరేట్గా వేస్తున్నాను. ఫ్రైడ్ రైస్లో ఇలా యాడ్ చేస్తే బాగుంటుంది. ఇక్కడ నేను సాస్కి బదులు టొమాటో ప్యూరీ తీసుకున్నాను. ఈ టొమాటో ప్యూరీ తిరగమాతకి యాడ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోండి. న్యూట్రిషన్ చూసినట్టయితే ఈ కాలీఫ్లవర్లో విటమిన్ కే, సి, B5, B6, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం, పొటాషియం లాంటి పోషకాలు ఉంటాయి. ఇప్పుడు తిరగమాతలో పసుపు, కారం, ఇంకా కొంచెం గరం మసాలా వేసుకోండి. మిక్స్ చేసుకోండి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేయండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ తిరగమాతలో వేసి బాగా కలపండి. ఈ తిరగమాత అంతా గోబీకి పట్టాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక నిమ్మకాయ ఈ గోబీలో పిండండి. మీ దగ్గర సోయా సాస్ కానీ వెనిగర్ కానీ ఉంటే 1 స్పూన్ యాడ్ చేసుకోవచ్చు తిరగమాతలో, లేకున్నా పర్వాలేదు. మీరు సర్వింగ్ బౌల్లో ఈ గోబీ రైస్ తీసుకుంటే గోబీ రైస్ రెడీ అండి.